ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంటన్ సీజన్లో ముఖ్యంగా ఈ యొక్క వారంలో మనము ఉపమానములను, యేసు బోధించిన ఉపమానములను మనం ధ్యానిస్తున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము ద ఫెయిత్ ఆఫ్ ఎ మస్టర్డ్ సీడ్, ఆవగింజంత విశ్వాసము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నాడు. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. విశ్వాసం చూడండి పిల్లలు, ఆవగింజంత విశ్వాసం. ఆ ముందు వచనములో ఆ తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునద్దకు వచ్చి, మేమెందు చేత దానిని వెళ్ళగొట్టలేకపోతీమని అడిగిరి. మరి ఎందుచేత మేము ఆ అద్భుత కార్యాలు లేకపోతే దెయ్యాలను వదిలించలేకపోతున్నాము, ఎందుచేత ఇది జరగట్లేదు అన్నప్పుడు ఈ యొక్క మాటలు యేసు ప్రభువారు తన యొక్క శిష్యులకు తెలియజేస్తున్నాడు. ఆవగింజంతా మీ యొక్క అల్ప విశ్వాసం చేతనే. కొంచెం కూడా విశ్వాసము మన యొక్క క్రైస్తవ జీవితంలో మరి విశ్వాసం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ప్రాధాన్యమైనటువంటిది. విశ్వాసంతో యేసును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మన యొక్క విశ్వాస యాత్ర ప్రారంభమవుతుంది. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూచు మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తమని మరి హెబ్రీ 12:2 వచనాల్లో చూస్తాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క మరి వచనాల్లో మనం చూస్తే యేసు ప్రభువారు ఆ యొక్క విశ్వాసం ఎంత అవసరము అనేటటువంటి తెలియజేస్తున్నాడు. ఆవగింజంత విశ్వాసం ఉన్నా కూడా మీరు గొప్ప కార్యాలు చేస్తారు. మరి ఇక్కడ మరి ఆవగింజంత విశ్వాసం అన్నప్పుడు ఈ యొక్క ఆవగింజ ఆ యొక్క విత్తనము పిల్లరా అన్నిటిలో కల్లా విత్తనాల్లో చాలా చిన్నది. మస్టర్డ్ సీడ్ను చూసే ఉంటారు. అది మరి ఆవగింజ అది చాలా చిన్నది అయినా సరే ఎట్ జెన్యూన్ ఫెయిత్ దట్ కెన్ అచీవ్ రిమార్కబుల్ రిజల్ట్స్. కాబట్టి పిల్లరా చిన్న నిజమైనటువంటి విశ్వాసం పిల్లరా అది ఎన్నో గొప్ప మరి ఫలితాలను సాధించగలదు అని చెప్పి మరి విశ్వాసం తీసుకునేటటువంటి నిర్ణయాలు పిల్లలు. విశ్వాసంతో దేవుని యొక్క వాక్యాన్ని నమ్మటం, విశ్వాసంతో ప్రార్థించటము, విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేయటము, అవి నిజంగా మన యొక్క జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు ఏ విషయంలో అయినా సరే, కుటుంబ విషయంలో అయినా, వివాహ విషయంలో అయినా, కెరీర్ విషయంలో అయినా, అన్నిట్లో కూడా మనం తీసుకునేటటువంటి ఆ యొక్క విశ్వాసపూరితమైనటువంటి నిర్ణయాలే మన యొక్క జీవితాలను ముందుకు తీసుకెళ్తాయి పిల్లరా. ఇక్కడ మరి తన యొక్క శిష్యులకు చెప్పటం జరుగుతుంది. మరి 3 విషయాలు తెలుసుకోవాలని వింటున్నాము. ఒకటి, పొటెన్షియల్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం కొన్నటువంటి సామర్థ్యం పిల్లరా. మరి ఇక్కడ మరి మత్తయి 17:20లో చూస్తే, ఆవగింజంత విశ్వాసం మీకున్న ఎడల మరి ఒక కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా, సర్టన్లీ. కాబట్టి పిల్లరా ఆ కొండల్లాగా ఉన్నటువంటి పిల్లరా ఎన్నో వాటిని కూడా పిగిలించవచ్చు పిల్లలు. ఎటువంటి మరి ప్రభుకు అసాధ్యమైనటువంటిది ఏది లేదని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి విశ్వాసంతో పిల్లరా ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్నో మరి ఆర్గనైజేషన్స్ అవన్నీ కూడా మరి ఆ యొక్క హంబుల్ బిగినింగ్స్ ఎంతగా విశ్వాసంతో ప్రారంభిస్తే అవి పిల్లరా మొక్కైనటువంటి అవి మానానిగా పిల్లరా ఎంతగా ఫలాలనిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక కుటుంబాలను కట్టేటట్లా క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా ఉండటానికి పిల్లలు ఎంత ఉద్యమం, ఎంత శక్తి, ఎంత బలము, ఎంత మరి ఆ యొక్క ఉద్యమము మనం చూస్తున్నాం పిల్లలు. కాబట్టి ఇవన్నిటికీ కూడా విశ్వాసపు క్రియలు, విశ్వాసంతో చేసేటటువంటివి. కాబట్టి ఆ యొక్క ఈవెన్ ఎ టైనీ ఫెయిత్ హ్యాస్ ఇమ్మెన్స్ పొటెన్షియల్. కాబట్టి పిల్లరా ఆ యొక్క చిన్న విశ్వాసము కూడా ఆవగింజంత విశ్వాసము
దానికి ఎంతో గొప్ప మరి సామర్థ్యం ఉందని చెప్పి మనము తెలుసుకోవాలి. రెండవదిగా పవర్ త్రూ ప్రేయర్, ప్రార్థన ద్వారా శక్తి పిల్లల. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని చెప్పి మనం చూస్తున్నాము. అలాగనే యాకోబు 5:16 చూస్తే, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్టు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. కాబట్టి ఇక్కడ పిల్లలు ఇవన్నీ చేయటానికి, పాపం ఒప్పుకోవాలి అన్న పిల్లలు మనకు ఆ యొక్క విశ్వాసం కావాలా, మరి స్వస్థత పొందినట్టు ఒకరి కొరకు ఒకరు విజ్ఞాపన చేసుకోవటం అనేటటువంటిది కూడా, ఇతరుల కొరకు ప్రార్థించటము, దానికి కూడా మరి మనకు విశ్వాసం అవసరము. మరి నీతిమంతుని యొక్క విజ్ఞాపన, నీతిమంతుడు పిల్లారా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు అది మనఃపూర్వకమైనదై బలము గలదై ఉండునని చెప్పి వాక్యం సెలవిస్తుంది పిల్లారా. కాబట్టి ఆ యొక్క ప్రేయర్స్ డ్రివెన్ బై ఫెయిత్ ఆర్ ఇంపాక్ట్ఫుల్. నమ్మకంతో నడిపబడేటటువంటి ఆ ప్రార్థనలు పిల్లల ఎంతో ప్రభావవంతమైనటువంటి అని చెప్పి మనం తెలుసుకోవాలి. ప్రార్థన విశ్వాసంతో మనం గనక దేని గురించి అయినా సరే, రక్షణ నిమిత్తం కానివ్వండి పిల్లరా, ఏదైనా మీటింగ్స్ కొరకైనటువంటి, ఏదైనా పరిచర్య కొరకైనటువంటి కానీ, ఏదైనా బలహీనతల కొరకైనటువంటి ఏంటికైనా సరే ప్రార్థన చేసినప్పుడు అవి జరగటం అనేటటువంటిది మనం చూస్తాము. అంతేకాకుండా మూడవదిగా పర్సిస్టెన్స్ ఇన్ ప్రాక్టీస్, మన యొక్క అలవాట్లలో అది మరి క్రమం ఉండటం పిల్లల, క్రమం తప్పకుండా పిల్లల, కంటిన్యూటీ అనేటువంటి పర్సిస్టెన్స్, విసుకాక. మరి లూకా 18:1-8 వచనాల్లో మనం చూస్తే విసుకాక ప్రార్థన చేయటం కోసం ఒక మరి ఉపమానం చెప్పటం జరిగింది. అక్కడ మరి ఒక విధవరాలు ఏ రీతిగా న్యాయాధిపతిని మరి అక్కడ చూస్తే లూకా 18:1-8, వారు విసుకాక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఉపమానం చెప్పెను. దేవునికియు భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచు వచ్చును. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టక ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడు కుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. కాబట్టి ఇక్కడ చూస్తే పిల్లలారా, మరి 7వ వచనంలో, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా. కాబట్టి పిల్లల ఈ యొక్క ఉపమానంలో మనం చూస్తే ఆ విధవరాలు ఎంతగా పిల్లల గోజాడుతుంది దేవుని సన్నిధిలో, లేకపోతే ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి అడుగుతుంది విసుకాక పిల్లరా, ఎంతగా మరి మాకు న్యాయం తీర్చుమని చెప్పి ఆ రీతిగా మరి అడుగుతున్నది పిల్లరా. మరి ఈ యొక్క మరి మరి ప్రభువారు ఆ రీతిగా చెప్పుచున్నాడు. మరి ఆయన న్యాయం తీర్చేటటువంటి దేవుడు పిల్లారా, గొప్ప న్యాయాధిపతి ఆయన. కాబట్టి పిల్లల మనకు ఉన్నటువంటి అన్యాయములు కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, అవినీతి కానివ్వండి, అలజడి, ఆందోళనలు, అవన్నీ కూడా పిల్లరా మనము దేవుణ్ణి అడగవలసినటువంటి వారు వింటున్నాము. ఆయన మరి మరి ఆయన అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద నుంచి పిల్లల రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా రానంటున్నాడు. వన్ డే ఈజ్ గోయింగ్ టు జడ్జెస్, తీర్పరిగా రానంటున్నాడు పిల్లల. ఆయన తీర్పు తీర్చేటటువంటి దేవుడు పిల్లల, నమ్మకమైనటువంటి నీతి గల దేవుడు. కాబట్టి మన యొక్క అవసరతలన్నింటినీ కూడా మనము దేవునికి తెలియజేయవలసినటువంటి వారు ఉన్నాయి. విసుకాక ప్రార్థించవలసినటువంటి వారు అంటున్నాం పిల్లల. ఇంకా మరి లూకా సువార్త 17:5-6 వచనాల్లో కూడా మరి అక్కడ చదువుకున్నట్లయితే, అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు, మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. కాబట్టి ఇక్కడ కూడా పిల్లలారా ప్రభు వారు చెప్తున్నాడు, మరి అపొస్తలులు మా విశ్వాసం అభివృద్ధి చెందేటట్టు చేయమని చెప్పి అన్నప్పుడు కావలసినటువంటిది ఏంటి? ఆవగింజంత విశ్వాసము.
గలవారైతే మనకు ఆ యొక్క సీడ్ ఆఫ్ ఎ మస్టర్డ్ సీడ్, ఫెయిత్ ఆఫ్ ఎ గ్రెయిన్ ఆఫ్ ఆ మస్టర్డ్ సీడ్ అనేటటువంటిది మనకు ఉన్నప్పుడు అది జరగటం అనేటటువంటిది మనము చూస్తాం ప్రియులారా. అది కదిలింపబడటం ఎంత మరి ఆ గొప్ప పెద్ద చెట్లు కూడా, కంబలి చెట్టు అది కూడా మరి ఆ, 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 మరి ఆ రూట్లతో కూడా, ఆ వేళ్లతో కూడా పెకిలింపబడి అది తీసివేయబడటం అనేటటువంటిది మనం చూస్తాం. అటువంటి మరి విశ్వాసములకు అటువంటి శక్తి ఉన్నది పిల్లరా. ఎటువంటిది అయినటువంటి కుదరని రోగాలు లేకపోతే పిల్లరా ఎటువంటి భయంకరమైనటువంటి హృదయ కాఠిన్యం కలిగినటువంటి వారు మార్పు పొందటం కానివ్వండి, లేకపోతే ఎన్నో పిల్లరా మరి మన చేత చాలినటువంటి అన్ని కూడా పరిచర్యలు అయితే ఉండి, ఎన్నో పర్సనల్ ఇవాంజలిజం అన్ని మినిస్ట్రీస్ లో కూడా మరి యొక్క విశ్వాసం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి ఫెయిత్ అనేటటువంటిది ఇది దేవుడు ఇచ్చేటటువంటి ఉచితమైనటువంటి బహుమానం పిల్లలు. ఎఫ్ఎస్సి 2వ అధ్యాయం 8-9లో మనము చూచినట్లయితే అక్కడ మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయ పడ వీలు లేదు. కాబట్టి ఇక్కడ విశ్వాసము ద్వారానే, బై గ్రేస్ ఆర్ ye saved through faith, విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉంటున్నాం పిల్లలు. ఇదెవరో వీళ్ళు వాళ్ళు చేసేటటువంటి అనేక మంది సాధనాలు దేవుడు వాడుకుంటాడు. పరిచర్యల్లో సేవకులను, మరి కాపరులను, ఇవాంజలిస్ట్, అనేక మంది అపోస్తలులు, మరి అనేక మంది వీళ్ళ ద్వారా పిల్లరా ఈనాడు పరిచర్యలు జరుగుతున్నాయి. 5-fold మినిస్ట్రీస్ ఉంటున్నవి. మరి వాళ్ళ ద్వారా సువార్తను ప్రకటింపబడుతుంది. మరి విశ్వాసుల ద్వారా పిల్లలు. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు వారు మాట్లాడతాడు. కాబట్టి మనము అతిశయపడటానికి ఏది లేదు, కానీ ఇదంతా కూడా కృప ద్వారా పిల్లలు. కాబట్టి మనం చేయవలసిందల్లా వి నీడ్ టు అసెస్ అవర్ మౌంటైన్స్, మనకు ఉన్నటువంటి పర్వతాలు ఏంటి పిల్లల, హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క పిల్లల ఇంకా అలవాటుకరముగా ఉన్నటువంటి ఆ పాపములు అయితే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములు. పిల్లిగ్రామ్ గారు 7 పాపములు చెప్పి ఉంటాడు. భయంకరమైనటువంటి బైబిల్ అనేకమైనటువంటి పాపముల గురించి మనకు కనపడుతుంది. కోపం అనేటువంటిది, వ్యభిచారము, మరి ఇవన్నీ కూడా పిల్లరా అటువంటి బలహీనతల నుంచి మన యొక్క జీవితంలో ఈ యొక్క లెంటన్ సీజన్లో మరి మనము పరీక్షించుకొని పిల్లలు ఈ దేంట్లో బలహీనంగా ఉంటున్నాము. సమయమును వృధా చేయటము, డబ్బును వృధా చేయటము, లేకపోతే పిల్లరా మరి దేవుడు ఇచ్చినటువంటి వాటిని నిర్లక్ష్యం చేయటం, తలాంతులను పిల్లరా ఏదైనా సరే దేవుని సన్నిధిలో పిల్లల మనం పరీక్షించుకుందాం. ఏవి అడ్డుబండలుగా ఉంటున్నాయి, భారములుగా ఉంటున్నవి. ప్రతి భారం ప్రయాసపడి భారం మోయించిన నా జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా అంటున్నాడు. కాబట్టి మన యొక్క భారములు ఏవైనా సరే ఎటువంటి కొండల్లాగా ఉన్నటువంటి పిల్లలు విశ్వాసంతో వాటిని పెగిలించుకోవచ్చు. విశ్వాసంతో ఈ యొక్క దినాలలో పిల్లల దిస్ ఇస్ ద రైట్ టైం. ఇంకా మనకు అసాధ్యమైనటువంటి 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో ఉన్నటువంటి ఆమె ఏం చేసింది? ఒక చిన్న విశ్వాసం పిల్లలు. ఆయన యొక్క చెంగు ముడితే చాలు అన్నప్పుడు వెళ్ళి ఆ రీతిగా చేసినప్పుడు గొప్ప ఫలితం చూసి ఉంటుంది. ఎట్ వన్స్ అని చెప్పి ఉంటున్నది పిల్లలకు. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అనేక తెప్పులు పడి ఉంటుంది. ఎంతో డబ్బు వ్యయం చేసినటువంటి ఆమె ఇక్కడ విశ్వాసంతో ఫ్రీగా ప్రియులారు ఉచితంగా వెంటనే రక్తధార కట్టుకొని అని చెప్పి ఉంటున్నది. ఆమె ఒక గొప్ప సాక్షిగా జారిపోయి ఉండటం జరిగింది పిల్లలు. అలాగనే ఎంగేజ్ ఇన్ ఫెయిత్ ఫిల్డ్ ప్రేయర్, మరి మన యొక్క ప్రార్థనలు ఏ రీతిగా ఉన్న విశ్వాసంతో పిల్లలు ఒక 5 నిమిషాలు కొద్ది నిమిషాలు చేసినా సరే దానికి గొప్ప రిజల్ట్ చూడదు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచనని ఉంటుంది. మనం విశ్వాసంతో పిల్లారా మరి కుంటి గుడ్డి వాడు పిల్లలు ఎంతగా ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. హ్యావ్ మర్సీ ఆన్ మీ, ప్రభువా నన్ను కరుణించు అని చెప్పి ఆ రీతిగా పిల్లలు మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మరి దావీదు భక్తుడు 51వ కీర్తనలో శుద్ధ హృదయం నాకు కలుగజేయని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. క్రియేట్ ఇన్ మీ ఎ క్లీన్ హార్ట్ ఓ లార్డ్. ఆ రీతిగా మనం కూడా మన యొక్క హృదయముల గురించి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు
మనకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా ఎంగేజ్ అదర్స్ టు పర్సిస్ట్, మరి ఇతరులను కూడా ప్రోత్సహిద్దాం పిల్లలు. వారు ఇంకా మరి ఆత్మీయంగా కొనసాగేలాగా విశ్వాసంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో ప్రియుల మరి అది జరిగే వరకు కూడా, అది పొందే వరకు కూడా ప్రియులారా, ఆ కార్యం జరిగేటటువంటి వరకు కూడా మనము విసుగక నిత్యము ఆ పేద విధవరాల్లాగా మనం కూడా ప్రార్థన చేసినట్లయితే మనం కూడా మన యొక్క జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరగటము మనం చూడగలము. అదే దేవుణ్ణి ఆరాధిస్తూ ఒకే యుగములకు కూడా ఏకరీతిగా ఉన్నటువంటి వాడు మన యొక్క ప్రభు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటున్నాడు పిల్లలు. ఆయన సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాము కాబట్టి ఆయనను నమ్మకంతో మరి మనము మరి మరి దేవుణ్ణి వెంబడించటానికి, మరి మనకు ఉన్నటువంటి ఆ ఆబ్స్టకిల్స్, ఆ బ్యారియర్స్, ఆ యొక్క భారములు, ఆ యొక్క చిక్కులు పెట్టే పాపంలో అటన్నిటి కూడా విడుదల దయచేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు. నేటి ధ్యానాంశమును బట్టి వందనాలు ప్రభు. ఆవుగిందంత విశ్వాసం ఏ రీతిగా ప్రభు దయగల నాయన తండ్రి 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 అది మరి మా యొక్క జీవితాల్లో ప్రభు తండ్రి మరి అది పనిచేస్తుంది నాయన. మీరే సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఏమి అడ్డుబండలు, అడ్డు గోడలు ప్రభు తండ్రి, భారములు, సులువుగా చిక్కులు పెట్టు పాపము తండ్రి తండ్రి, అవిశ్వాసం అటన్నిటిని కూడా తండ్రి విడుదల దయచేయండి. విడుదలైన జీవితం తండ్రి, ఒక గొప్ప దేవ తండ్రి, మిమ్మల్ని స్తుతించేటటువంటి పెదవులు దయచేయండి. ప్రేమ గల ప్రభావ, మిమ్మల్ని కీర్తించే పెదవులు తండ్రి, మిమ్మల్ని ప్రకటన చేసేటటువంటి పెదవులు దయచేయండి నాయన. వారి కుటుంబాల్లో సమాధానం, నెమ్మదిని దయచేయండి ప్రభు. ఓ తండ్రి, ఏది అవసరమై ఉంటున్నదో వాటిని తండ్రి మీరు సహాయం చేయమని, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా తండ్రి, వారి యొక్క కుటుంబాల్లో తండ్రి మంచి వారిని తండ్రి జీవిత భాగస్వాములుగా తండ్రి మరి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ దిన దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ అస్. మాకు మరి వైటల్ లివింగ్ ప్రేయర్ గ్రూప్ కూడా ఉంటున్నది. మరి ఆ ప్రేయర్ వారియర్స్ ఉంటున్నారు. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ప్రతి మరి బుధవారం, గురువారం సాయంత్రం 5:30 గంటలకు జూమ్ ప్లాట్ఫామ్లో ఎక్కడి నుంచి అయినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.